సీనియర్ ఉన్నారు సురేష్ అని, అతనికి పంపియండి అంటే నా ఫోటోలు పంపించి, అన్న కొంచెం ఇట్లా నేను విజయ్ ఇట్లా నా ఫోటోలు వేయండి, ప్రెస్లో ఎవరైనా చూస్తారు ఏమన్నా రోల్లు వస్తాయని. అక్కడి నుంచి మీరందరూ నా జర్నీ చూస్తున్నారు. అండ్ ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ 2 రోజులు చాలా కేయాటిక్ ఉంటాయి. సినిమా రిలీజ్ ముందు రోజు, సినిమా రిలీజ్ రోజు ఫోన్ మోగుతుంటది. బెస్ట్ విషెస్ అని, పనులు, టీమ్స్, డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఇంటర్వ్యూలు, ఏం జరుగుతది రేపు అనే ఒక ఈ 2 డేస్ ఎట్లైనా చాలా కేయాటిక్ ఉంటది. కానీ ఫస్ట్ టైం ఈరోజు నేను కొంచెం కామ్‌గా, కంటెంట్‌గా ఉన్నా. నిన్న రాత్రి లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో ఎన్నో స్లీప్‌లెస్ నైట్స్ ఉండింటాయి నాకు. నిన్న రాత్రయితే పడుకున్నా. పొద్దున్నే లేచినా, ఎళ్లి జిమ్ జేసి డైరెక్ట్ మీ దగ్గరకొచ్చినా. ఇలా కంటెంట్ సాటిస్ఫైడ్ ఉన్నా అంటే ఇదంతా తెలుగు ప్రజలు మాకు ఇస్తున్న ప్రేమ. ఈ బుకింగ్స్ గానీ, ఈ ప్రేమ గానీ, తెలుగు ప్రజలు, తెలుగు సినిమా ఆడియన్స్. నేను మంచిగా 7 గంటలు పండుకొని జిమ్‌కెళ్ళినా గానీ, మన తెలుగు సినిమా ఆడియన్స్ నాకు అక్కడ బయట చేసే పని, యుద్ధాలు అది అది తీసుకెళ్ళిపోతుంది. సో, ఐ యామ్ హ్యాపీ, కంటెంట్ అండ్ ద లవ్ ఐ గెట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. వచ్చి కూర్చోంగానే అందరూ కళ్ళల్లో ఒక హ్యాపీనెస్. అరే బాగుంది సినిమా, అన్న కొడుతున్నావు నువ్వు, మనం కొడుతున్నామని ప్రెస్ వాళ్ళందరూ అంటుంటే అదొక ఓ సాటిస్ఫాక్షన్, ఓ హ్యాపీనెస్. అట్లీస్ట్ ఈరోజు అయితే అందరం చాలా హ్యాపీగా, సాటిస్ఫైడ్గా. పొద్దున్నే గౌతమ్తో మాట్లాడినా, గౌతమ్ కూడా హ్యాపీగా ఉన్నాడు. వెళ్ళి మంచిగానే ప్రెస్ మీట్కి రా అంటే లాస్ట్ 3-4 నైట్స్ నుంచి కొంచెం పడుకోకుండా పనిచేస్తున్నారు. వెళ్ళి తిరుపతి వెళ్ళేసి వస్తా, మంచిగా నెమ్మదిగా వెళ్ళి ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేస్తా అన్నట్టున్నాడు. సో యాజ్ ఆన్ టుడే వీఆర్ ఆల్ హ్యాపీ, కంటెంట్ అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ ద ఆడియన్స్ అండ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మై